మంది ఆ చదువుకున్న చదువుకు చేస్తున్న పనికి సంబంధం లేకుండానే బతుకు బండి నెల్లదీస్తారు. పెద్ద పెద్ద చదువులు చదివినా గాని ఒక్కోసారి కాలం కలిసిరాక ఏదో ఓ పని చేసుకుంటా సంసారం నడిపిస్తుంటారు. ఇగో గీ ఆటో డ్రైవర్ కూడా గసొంటోడే ఉన్నట్టుండుగా. ఇంగ్లీష్‌లో ఎంత స్పీడ్‌గా మాట్లాడుతుండో చూస్తే నోరెళ్ళ పెడతారు పక్కా. ముసలోడే గాని మహానుభావుడు అంత పెద్ద మాటన్నా అంటారా? మళ్ళా తాత మాటలింటే ఎవ్వరైనా గదే అంటారు. మహారాష్ట్ర అమరావతిలో ఆటో నడుపుకుంటా ఇల్లు నడుపుతున్న గీ పెద్ద మనిషి ఇంగ్లీష్ లో రఫ్ ఆడిస్తుండు. ఒక్క తాన కూడా తడబడకుండా దన్న ఇంగ్లీష్ మాట్లాడి అందరితోని వారేవా అనిపిస్తుండు. అయితే గిట్లనే ఓ పిల్లగాడు గీ తాత ఆటో ఎక్కినప్పుడు ఆయనతోని మాట కలిపితే ఇంగ్లీష్ లో భలే మాట్లాడిండట. మీకు ఇంగ్లీష్ ఎట్లొచ్చు అని అడిగితే దునియాలా ఏడికి పోయినా ఇంగ్లీష్ వస్తే మస్తు అక్కరొస్తుంది. మీరు లండన్, ప్యారిస్, అమెరికా, టోక్యో అసంటి బయట దేశాలకు పోవాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మీరు లండన్లో ఏదన్నా హోటల్కి పోయినప్పుడు ఓ గ్లాస్ నీళ్ళు కావాలని ఇంగ్లీష్లో అడిగితే టక్కున పట్టుకొచ్చిస్తారు. అదే మీరు మీ మాతృభాషలో అడిగితే మీ అసంటోళ్లకు మా హోటళ్ళల్లో పర్మిషన్ లేదు, గెట్ అవుట్ అని అంటారు. అందుకే ఇంగ్లీష్కి గంత మర్యాద ఉంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి అని ఇంగ్లీష్లో టకా ఓ స్పీచ్ ఇచ్చిండు. Okay. Can you please bear me 5 minutes? What I'm telling you, listen very carefully. Okay. If you know English, you can go London, Paris, America, Tokyo, XYZ. If you don't know English, you cannot go there. For example, you are in London's hotel, and if you will say to that waiter, give me a glass of cool water, he will give a glass of cool water. And if you will say in Marathi, hey, waiter, malai glass pande, oh Indian, you get out from here, there is no water for you. That is why I am telling you, learn English and you talk English. It is international language, you know. Thank you so much, sir. Okay. Thank Second you. bodybuilder. Yes. And I want to make like your body, sir. Thanks. Okay, bye. Bye. What is your full name? My name is Bhushan Pohane. I am pursuing medical college. Achha. And where do you stay? I am studying in Nagpur. I stay No. near Why- Shegaon what- Naka, near in Amravati. My question is with you that where do you stay? Stay. Yes, T-A-Y, stay. यानी आप कहाँ रहते हो? मैं रहता हूँ शेगांव नाका. Okay, sir. हाँ. Thank you. Next Nice time to I will meet meet you. Thank you It so is a much, golden sir. time for my customer. Yes. Bye. Thank you, sir. ఇదంతా ఆ పిల్లగాడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వావ్ 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 అని పరేషాన్ అవుతుర్రు తాత ఇంగ్లీష్ ఇన్నోళ్ళంతా. ఏమంటే ఈ ఫ్రీ బస్ చాలా అయిందో, కండక్టర్లు ఏం చీదరించుకుంటురమ్మా ఆడోళ్ళను. సర్కారు ఫ్రీ పెట్టినా కూడా గులుకుటనే టికెట్ కొడుతురు. ఏదో వాళ్ళ సొంత బస్సులు ఎక్కినట్టే ఫీల్ అవుతుర్రు. కానీ అందరు గట్లనే ఉండరు కదా. కొందరు గిట్లా మంచిగా వల్కరించుకుంటా ఆడుతూ పాడుతూ అందరిని కలుపుకుంటా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు గీ అన్న లెక్క. కొందరు వాళ్ళు ఏ పని చేసినా తీసుకునే జీతానికి న్యాయం చేస్తారు. వాళ్ళు చేస్తున్న పనికి మస్తు మర్యాద ఇస్తుంటారు. ఏ యాష్ట లేకుండా ఆడుతూ పాడుతూ ఆ పని చేసుకుంటారు. అగో అసొంటోళ్ళ దాంట్లోనే పరుచూరి సుధాకర్ రావు అనేటైన ఒక ఆయన తెనాలి ఆర్టీసీ డిపోలా కండక్టర్ లెక్క పని చేస్తుండు. ప్యాసింజర్లు బండెక్కంగానే ఎక్కినందుకు ధన్యవాదాలు అందన్నం పెడతాడు. తర్వాత స్టాప్ వచ్చే ముంగట అందరికి నవడేటట్టు గట్టిగా చెప్తాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితోని మాట కలిసిపోతాడు. అటెనక బస్సు దిగినాక కూడా బస్సు ఎక్కినందుకు థ్యాంక్స్ అందన్నం పెడతాడు. అయితే గిట్లనే ఈయన వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారు ఈయనకు ఫోన్ చేసి మెచ్చుకుండు. అగో ఎందుకంటారా, ఆ వీడియోలో ఈయన బస్సు ఎక్కిన స్కూల్ పోరలతోని మాట కలిపి రవాణా శాఖ మంత్రి ఎవరన్నా అడిగిండు. ఏమో అంకుల్ మాకు తెలియదని పోరలు చెప్తే రాంప్రసాద్ రెడ్డి ఆయన కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిండు. ముఖ్యమంత్రిని ఎట్లయితే గుర్తు పెట్టుకుంటారో ప్రతి మంత్రిని కూడా గట్లనే గుర్తు పెట్టుకోవాలి అని చెప్పుకొచ్చిండు అందులో. అయితే మీకు ఒక పరీక్ష పెడతానా ఏనండి. మన ఆర్టీసీ శాఖకి రవాణా మినిస్టర్ గా ఉన్నారని పేరు చెప్పండి. తెలీదా? రాంప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారు? కడప జిల్లా రాయచోటి. అది అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ప్రతి మినిస్టరు ముఖ్యమంత్రిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారో అన్ని శాఖలు కూడా తెలుసుకోవాలి. అంతేనా? ఓకే, ధన్యవాదాలు. అట్లాగే ధన్యవాదాలు. రైట్, మంచిదా బాయ్, ధన్యవాదాలు అందరికీ. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకల్లా మంత్రి సార్ చూసి పిల్లలకు నేర్పుతున్న తెలివిని చూసి ఫోన్ చేసి మెచ్చుకుండా అన్నట్టు. చేసే పనిని మనసుకు నచ్చినట్టు మంది మెచ్చేటట్టు చేస్తే ఎన్నటికైనా గిసొంటి గుర్తింపు పక్కా వస్తుంది. ఏమంటారు?